హాయ్ అండి, వెల్కమ్ టు భావన వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మేము మొన్న సాటర్డే రోజున కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళామండి, టెంపుల్కి. గుడి అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను మ్యారేజ్ అయిన తర్వాత. గుడి చాలా బాగుందండి. ఈ 4 రోజులు ఈ నరసింహస్వామి గుడిలో తీర్థం అయితే జరుగుతుందంటండి. కానీ పైన మెట్లు 615 మెట్లు అయితే ఉంటాయండి. ఎక్కటానికి మనం అయితే మనసులో అనుకోవాలి, కానీ మేమైతే అసలు ఆయాసం వచ్చేసింది. కానీ ఎంత బాధతో, ఎంత ఆయాసపడుతూ ఎంత అయితే ఎక్కామో, మధ్యలో అయితే ఆగిపోయామండి. ఒక పావుగంట ఆగిపోయాము. కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒక అరగంట పైనే పెట్టేస్తుందండి. ఒక అరగంట పైనే ఆయాసం వచ్చి ఒక అరగంట పైనే ఆగిపోయాము. కానీ స్టెప్స్ అంతా ఎక్కి పైకి దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం అసలు అన్ని స్టెప్స్ ఎక్కామా అని కూడా అనిపించలేదండి. కాలు నొప్పులు లేవు, ఆయాసం లేదు, ఏమీ లేవండి. నార్మల్గా ఉన్నాము అసలు పైకి వెళ్ళగానే దర్శనానికి. కానీ ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చిన్న గుడిలాగా, చిన్న గృహలాగా, చిన్న గుడిలాగా ఉంటుందండి. చిన్న బొమ్మ ఉంటుందండి. గుడి అయితే చాలా బాగుంది. ఇలా ఒక్కొక్క స్టెప్ అనుకుంటూ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఆ స్వామికి దండం పెట్టుకుని ఇంక ఈ 4 స్టెప్లు ఎక్కితే లోపలేనండి. చిన్నది టెంపుల్ అండి. లోపల చిన్న విగ్రహం ఉంటుంది. గుడి అయితే చాలా బాగుందండి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఎంత బాధపడ్డామో, కానీ లోపల దర్శనానికి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే లోపల పైనంతా మొత్తం అన్న వ్యూ అండి, పైన వ్యూ అండి ఇదంతా. ఈ గుడిలో దర్శనం అయిన తర్వాత గుడిలో కూడా భోజనం చేసాము. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.